వెల్కమ్ టు అంకుశం న్యూస్. నా పేరు సుహానా. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తప్పక గెలుస్తా, కార్యకర్తలకు భరోసాగా నిలుస్తా, ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి. స్థాయి లేని వ్యక్తులతో ఎదుటి వారిపై విమర్శలు చేయించడం పద్ధతి కాదు. 5 ఏళ్లు మీరు చేసిన తప్పులే మీకు శాపాలు. నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. పాల్వాయి గేటులో జరిగిన ఈవీఎం ధ్వంసం కేసులో మొదటి నిందితుడిగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి జడ్జి ఎదుట లొంగిపోతాడన్న అనుమానంతో అప్రమత్తమైన పోలీసులు. జనగామ జిల్లా పేరు మారుస్తా అన్న సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం. జూన్ 4వ తేదీ జరిగే ఎన్నికల ప్రక్రియలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తాను తప్పక గెలుస్తానని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు భరోసాగా నిలుస్తానని ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి ఉద్ఘాటించారు. బుధవారం వనపర్తి మండలం మహేంద్రవాడ కొప్పవరం గ్రామ పార్టీ శ్రేణుల ఆత్మీయ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో తన విజయాన్ని ఆకాంక్షిస్తూ సైనికుల్లా పనిచేస్తున్న ప్రతి కార్యకర్తకు అండదండగా నిలుస్తానన్నారు. ఎన్నికల రోజున ప్రతిపక్ష పార్టీ వాళ్ళు చేసిన కవ్వింపు చర్యలకు ఎక్కడా ఆవేశపడకుండా సమన్వయంతో ఓటింగ్ పైనే దృష్టి పెట్టిన పార్టీ శ్రేణులను ఆయన అభినందించారు. ఎమ్మెల్యే సతీమణి ఆదిలక్ష్మి మాట్లాడుతూ ఓటింగ్ ప్రక్రియ అన్నది కేవలం లాంఛనం మాత్రమేనని, మనం తప్పక గెలుస్తామని ఎన్నికల సందర్భంగా నిర్వహించిన ప్రచారంలో తనను వెన్నంటి నడిపించిన ప్రతి కార్యకర్తకు ఆమె ధన్యవాదాలు తెలియజేశారు. ఎన్నికల ప్రక్రియ ప్రారంభానికి ముందు నిర్వహించిన కార్యకర్తల సమావేశాలు విజయవంతం కావడంతో మనం విజయానికి బాటలు వేసుకున్నామన్నారు. ఈ సమావేశంలో గ్రామ సర్పంచ్ వారకుమారి, ఉప సర్పంచ్ చిర్ల వీర రఘవరెడ్డి, రంగంపేట మండలం ఇన్ఛార్జ్ నల్లమిల్లి మురళీమోహన్, బాలకృష్ణారెడ్డి ఆత్మీయ సమావేశంలో మహేంద్రవాడ మరియు కొప్పవరం గ్రామంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కన్వీనర్లు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ రోజున మన కొప్పవరం గ్రామంలో ఏర్పాటైనటువంటి ఆత్మీయ సమావేశానికి ఇచ్చేసినటువంటి వేదిక పైన ఉండే పెద్దలకు, అదేవిధంగా మన కొప్పవరం గ్రామం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు అందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, మరి ఈ రోజున ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం, మన బుల్మోహన్ రెడ్డి గారు, సూర్యరెడ్డి గారు, కృష్ణారెడ్డి గారికి కూడా ఫోన్ చేసి మేము అక్కడ వస్తామన్నా కూడా రావద్దు, నేనే మీ ఊరు వచ్చి నలుగురిని కలవడానికి అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతో ప్రోగ్రాం ఇక్కడ ఏర్పాటు చేయడం అయింది. మరి ఈ రకంగా ఇక్కడ రావడానికి కూడా ముఖ్య కారణం, ఎవరైతే బూత్ ఏజెంట్లుగా పనిచేశారో వాళ్ళ ఉండే, లేదంటే బూత్ కన్వీనర్లో ఉండే, సచివాలయం కన్వీనర్లో ఉండండి, గ్రామంలో ఉండే నాయకులు ఉండండి, వాళ్ళందరినీ కూడా ప్రత్యక్షంగా కలిసి ధన్యవాదాలు చెప్పడానికి ఈరోజు ఈ కార్యక్రమం. ఎందుకంటే మరి ఎలక్షన్ ముందు క్యాన్వాసింగ్లోనేంటి, మండు టెంట్లో అందరూ కూడా తమ సొంత ఎలక్షన్లకి మీరందరూ కూడా భావించి పనిచేసినందుకు ప్రత్యేకంగా మరి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ముఖ్యంగా మీ అందరినీ కూడా మరి నడిపిస్తున్నటువంటి మన బుల్మోహన్ రెడ్డి అవనండి, సూర్యరెడ్డి అవనండి, లేదంటే చెన్నంగిరెడ్డి గారు అవ్వండి, అదేవిధంగా కృష్ణారెడ్డి గారు అవ్వండి, సరెడ్డి గారు అవ్వండి, మిగతా పెద్దలు అవ్వండి, అందరూ కూడా మరి సహకరించారు. పేరు పేరున అందరికీ కూడా ధన్యవాదాలు చెప్పడానికి కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఏది ఏమైనా రేపు 4వ తారీఖు లెక్కింపులు తప్పనిసరిగా మనం గెలుస్తున్నాం, అందులో ఎటువంటి సందేహం లేదు. ఎక్కడికక్కడే నేను ఎమ్మెల్యే అయిన తర్వాత అనేక గ్రామాల్లో ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చారు. ఈ అభివృద్ధి కార్యక్రమాలు కూడా మీ ఊరు మటుకు మీ ఊరే చూడండి, గతానికి ఇప్పటికి ఎంత తేడా అనేది చెప్పక్కర్లేదు, అన్నీ కూడా ప్రత్యక్షంగా మీకే తెలుసు. ఈ విధంగా అనపర్తి అవనండి, పదమూరు అవనండి, కొప్పవరం అవనండి, రామవరం అవనండి, ఏదైనా సరే బ్రహ్మాండంగా మన హైవే అభివృద్ధి చేశాం. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చారు. ఇవన్నీ కూడా మనకి శ్రీరామ రక్ష. ఈ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలతో పాటు నా అదృష్టం కొద్దీ స్థానికంలో నాయకులు కూడా నిజాయితీ పరులు ఉండటం నాకు చాలా అదృష్టం. ఎందుకంటే వీళ్ళెవరూ కూడా తమ జేబులోది ఖర్చు పెట్టేవాళ్ళే కానీ జనం జేబులోంచి డబ్బులు తీసుకునే రకం మన నాయకులు లేకపోవడం నా అదృష్టం. ఎందుకంటే అలాంటి వాళ్ళు ఉండటంతో ఇలాగ ఈ గ్రామం అయితే నియోజకవర్గంలో చాలా గ్రామాల్లో, అంటే మన వైఎస్ఆర్కి ఆ టైపు నాయకులు ఎక్కువ కాబట్టి ఈ అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఇలా చేపట్టాం. మరి తెలుగుదేశం పార్టీ నాయకులు అయితే వాళ్ళ గురించి నేను చెప్పక్కర్లేదు, మీకు తెలుసు. ప్రజల దగ్గర నుంచి ప్రజల ఆస్తుల్ని ఏ రకంగా వాళ్ళు
ఈ డాక్యుమెంట్స్ ఈ బ్యాంకుల్లో పెట్టి ఏ రకంగా చేసుకున్నారో ఇవన్నీ కూడా మీ అందరికీ కూడా తెలుసు. ప్రత్యేకంగా మీ ఊరు గ్రామంలో మీ అందరికీ కూడా నాకంటే మీకే బాగా తెలుసు. కాబట్టి ఈ రకంగా మరి నాకు సహకరించిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలపడానికి ఇక్కడికి ఇచ్చేసాను. మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతటితో వివరిస్తాను. ఈ రోజున ఈ ఆత్మీయ సమావేశానికి చేసిన వేదిక ముఖ్య పెద్దలకు, కపోలం గ్రామ పెద్దలకు, నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మరి నేను ఈ కపోలం వచ్చినప్పుడు ఆ రోజు సాయంత్రం ఆడైనా కానీ అందరూ కూడా నా వెనంటే ఉండి ప్రతి గుమ్మాన్ని కూడా గుమ్మ దగ్గరికి తీసుకెళ్ళి మరి వాళ్ళందరూ కూడా చాలా బాగా రెస్పాన్స్ చేసుకోవడం, మీ అందరి ప్రోత్సాహంతో ఆ రోజున రాత్రి 10 గంటల వరకు నేను తిరగడం జరిగింది. ఇంకా కొంచెం బ్యాలెన్స్ వదిలిపోతే తర్వాత డాక్టర్ గారు తిరిగారు. మరి ఈ కొప్పవరం గ్రామంలో ఇప్పుడు కూడా మాకు చాలా ఎక్కువ మెజార్టీ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈసారి కూడా అదే మెజార్టీ వస్తుందని చెప్పేసి మన కుల్మోహన్ రెడ్డి గారు, సోదరుడు గారు, పెద్దలు చెప్పడం జరుగుతుంది. మేము కూడా దానికి మరి గతంలో ఎలాగైతే జరిగిందో ఇప్పుడు అలాగే జరుగుతున్నా అదే ఆస్తుతో మేము ఉన్నాము. మరి ఇప్పుడు మన విజయానికి చాలా దగ్గరగా ఉన్నాం. రేపు 4వ తారీఖున విజయనగరం మొలుస్తున్నాం. ఎందుకంటే మహిళలందరూ కూడా చాలా గుమ్మరంగా ఉన్నారు. వాళ్ళందరూ ఎలాగంటే మన వైఎస్ఆర్ మన పార్టీ నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఏవైతే మరి పథకాలు ఆ పథకాలకి తిని ఉన్నాము, తప్పనిసరిగా రుణం తీసుకోవాలని చెప్పేసి ఆ రోజున వచ్చినప్పుడు ప్రతి ఒక్కరిని అక్కడికి చెప్పడం జరిగింది. ఇంకొక అనుమానం కూడా చెప్పారు, ఏమంటే ఇచ్చిన పిల్ల పట్టాలన్నీ అన్ని అబోధకల్పనలు అన్నీ కూడా మంచి కాదు, ఇవన్నీ క్యాన్సిల్ చేస్తారని చెప్పి చెప్తున్నారంటే అది ఎంతవరకు మీరు చెప్తారని చెప్పారు. నేను ఒకటే చెప్పాను, మేము మాట మార్చే మనుషులు అయితే కాదు, డాక్టర్ గారు మరి అలా అబద్ధాలు అడిగిన అధికారంలోకి వచ్చే మనిషి అయితే కాదు. మీకు అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పనిసరిగా మీ స్థలాన్ని కూడా మీకు లేఅవుట్ చేసి మీ స్థలాన్ని కూడా మీకు అప్పచెప్పడం జరుగుతుందని చెప్పేసి ఆ రోజున మరి మన సోరెడ్డి గారు ఆ రోజు చెప్పడం జరిగింది. తప్పనిసరిగా మన అధికారంలోకి వచ్చిన వెంటనే మన స్థలాలన్నీ కూడా ఎవరి వాళ్ళకి అప్పచెప్పడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇంటికి వెళ్ళండి డాక్టర్ గారు విషయం చెప్పాను. కొప్పరం గ్రామంలో ఈ డబుల్ కబ్బు పెట్టి ప్రజలు మాత్రం చాలా భయపడుతున్నారు. నేనైతే ఇలా చెప్పానంటే అది కరెక్ట్గా బాగానే చెప్పారు. మాకు తప్పనిసరిగా అధికారులకు వచ్చినట్టు ముందు అక్కడ చేస్తాను డాక్టర్ గారు మనతో పడ్డారు. మరి ఎవరు ఏం భయపడాల్సిన అవసరం లేదు. మన అధికారులకు వస్తున్నాం. డాక్టర్ గారు రెండోసారి ఎమ్మెల్యేలో ప్రమాణ స్వీకారం చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి అలాగే గురువు శ్రీనివాస్ గారు మొదటిసారి ఆయన నిలిచిన విధంగా ఆయన కూడా మంచి మెజార్టీతో ఆయన ఎంపీగా ఆయన కూడా ప్రమాణ స్వీకారం చేస్తారని తెలియజేసుకుంటూ మరి ఇంత ఎండలో కూడా ప్రతి కార్యకర్త నాయకులు కూడా మరి డాక్టర్ గారి విజయం కోసం, జగన్మోహన్ గారి విజయం కోసం మీరు అందరూ కష్టపడినందుకు మీ అందరికీ కూడా ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకోవాలని చెప్పి డాక్టర్ గారితో పాటు మీకు కూడా ప్రతి ఊరు రావడం జరుగుతుంది. మీ అందరికీ నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంతకుముందు అయితే ఎలాగైతే మా కుటుంబం మీద మీ అందరూ ఆదరణ చూపించారు, ఇక ముందు కూడా మీ అందరూ కూడా మాకు ఇలాగే సహకరించాలని, రాబోయే రోజుల్లో కూడా మనం అందరూ కలిసినట్టుగా యూనిటీగా వచ్చే ఎన్నికలన్నీ మళ్ళీ మనం అందరూ ఎదుర్కోవాలని చెప్పి మనం కోరుకుంటూ నాకు అవకాశం అందరికీ మనసు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. టీడీపీ కూటమి గెలుపు ఖాయమని నేడు సామాన్య ప్రజలు కూడా చెప్పుకుంటున్నారు. వైఎస్ఆర్సీపీ పూర్తి నైరాశ్యంలో ఉంది. మాచర్ల ఈవీఎం ధ్వంసం చేసిన ఘటనే ఇందుకు నిదర్శనం. అనపర్తి నియోజకవర్గంలో కూడా వైఎస్ఆర్సీపీ నేతలు ఎన్నికల రోజు ఇటువంటి ప్రయత్నాలు చేసిన కూటమి కార్యకర్తలు వారి యత్నాలను వమ్ము చేయగలరు. మామిడాడ పార్టీ మీద బూత్లను ఆక్రమించుకుని రిగ్గింగ్ చేయాలని వైఎస్ఆర్సీపీ నేతలు ప్రయత్నించారు. కానీ కూటమి కార్యకర్తలు, పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించడంతో వైఎస్ఆర్సీపీ ఆటలు సాగలేదు. చివరి నిమిషంలో మామిడాడలో మైనర్ బాలికతో దొంగ ఓటు వేయించిన ఘటనపై నేను అధికారులకు ఫిర్యాదు చేశాను. అందరికీ నమస్కారం. మే 13వ తారీఖున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలింగ్ ప్రక్రియ పూర్తయింది. జూన్ 4వ తారీఖున ఓట్ల లెక్కింపు కోసం సర్వసన్నద్ధం నేపథ్యంలో మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి తప్పనిసరిగా విజయం సాధిస్తుందనే అంచనాలు సామాన్య ప్రజానీకం కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇటు తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలే కాకుండా సామాన్య ప్రజానీకంతో పాటు రాజకీయ విశ్లేషకులు కూడా స్పష్టంగా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందనే
నైరాశ్యానికి లోనైన పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. మరి ఎంత నైరాశ్యం అంటే ఇవాళ మాచర్ల నియోజకవర్గంలో శాసనసభ్యులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ప్రవర్తించిన తీరు, ఈవీఎంలు పగలగొట్టిన విధానం, ఒక శాసనసభ్యుడు, రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాల్సిన శాసనసభ్యుడు ఎన్నికల ప్రక్రియలో భాగంగా పోలింగ్ జరుగుతూ ఉన్న నేపథ్యంలో ఈవీఎంలను పగలగొట్టడం, పోలీసులు ఇంతవరకు ఎలక్షన్ కమిషను సీరియస్ అయ్యే వరకు దానిపైన చర్యలు తీసుకోకపోవడం ఈ రాష్ట్రంలో ఉన్న శాంతి భద్రతలకు అద్దం పడతా ఉన్నాయి. అదేవిధంగా అనపర్తి నియోజకవర్గంలో కూడా అనేక చోట్ల కొన్ని సంఘటనలు జరిగినాయి. ముఖ్యంగా గొల్లల మామిడాల్లో 196, 197, 198 బూత్లో ఆ బూతులను క్యాప్చర్ చేయాలి, ఆ బూత్లో రిగ్గింగ్ చేయాలని గొల్లల మామిడాడు పార్టీ మీద చాలా ప్రయత్నం చేయడం, దాన్ని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, కూటమి కార్యకర్తలు సమర్థవంతంగా ఎదుర్కోవడం, ఉదయం పూట దాదాపుగా 2 గంటల పాటు నేను అక్కడే సమయం వెచ్చించడం, అదేవిధంగా పోలీసులు కూడా సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో అక్కడ రిగ్గింగ్ నిరోధించిన ఆఖరి నిమిషంలో ఒక మైనర్ బాలిక చేత దొంగ ఓటు వేయించడం అనేది గమనార్హం. దానిపైన ఇప్పటికే నేను రిటర్నింగ్ అధికారి గారికి, కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇచ్చాను. ఇంతవరకు ఏమి చర్యలు తీసుకున్నారో నాకైతే స్పష్టంగా తెలియదు. అదేవిధంగా కొమరపాలెం, ఎక్కువల మండలం కొమరపాలెం గ్రామంలో పోలింగ్ ప్రక్రియ పూర్తయి ఈవీఎంల తరలింపు కార్యక్రమం ఇంకా జరగకుండా పోలింగ్ బూతులు ఎదురుగా ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి అక్కడ బర్త్డే పార్టీలు, సెలబ్రేషన్స్ రాత్రి 9 గంటలకు చేసుకోవడం జరిగింది. ఎవరైతే కొవ్వూరు సత్యనారాయణ రెడ్డి అనే ఒక వ్యక్తి ఆ గ్రామంలో ఉన్నారో ఆ వ్యక్తి ఆధ్వర్యంలో అక్కడ బర్త్డే సెలబ్రేషన్స్ చేశారు. అంటే పోలింగ్ బూత్కి దాదాపుగా 100 మీటర్ల దూరంలో ఎవరూ ఉండకూడదు అని, అదేవిధంగా 144 సెక్షన్ అమల్లో ఉన్న పరిస్థితుల్లో పెద్ద ఎత్తున గుమిగూడి ఈవీఎంలు పోలింగ్ బూత్లో ఉండంగా పాల్వాయి గేట్లో జరిగిన ఈవీఎం ధ్వంసం కేసులో మొదటి నిందితుడిగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయనకు 12 ఏళ్ల వరకు శిక్ష పడే అవకాశం. వీడియో రిలీజ్కు ముందే ఆయనపై కేసు పెట్టాం. సీట్ కూడా దీనిపై విచారణ వేస్తుంది. మీడియా సమావేశంలో ఏపీ సీఈఓ ముఖేష్ మీనా 20th కోర్టులో ప్రొడ్యూస్ చేసిన మెమోలో 10 సెక్షన్స్ కింద 10 సెక్షన్స్ ఇంక్లూడ్ చేసేసి మెమో ఫైల్ చేయడం జరిగింది. తర్వాత మిస్టర్ రామకృష్ణారెడ్డిని కూడా అక్యూజ్ నెంబర్ 1గా దాంట్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో దిస్ ఇష్యూ yesterday afternoon it was some video was released. So that video is correct, and then apart from filing this memo, 2 days back a file memo చేసిన తర్వాత ఆయన అరెస్ట్ చేయడం కోసం ప్రయత్నాలు స్టార్ట్ అయినాయి. నిన్న రాత్రి ఈసీ మళ్ళీ ఇప్పుడు దాకా ఎందుకు చేయలేదు, చాలా సీరియస్గా దీన్ని తీసుకొని యూ షుడ్ అరెస్ట్ హిమ్ ఇమీడియట్లీ ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరిగింది. మార్నింగ్ ఇన్ రైటింగ్ ఆల్సో ఎలక్షన్ కమిషన్ హ్యాస్ ఆస్క్డ్ దట్ వెదర్ హీ వాజ్ ఇన్వాల్వ్డ్ ఆర్ నాట్, and if has involved whether FIR has been filed against or not, and if FIR filed arrest చేశారు లేదా. సో FIR ఆల్రెడీ అంటే మెమో ద్వారా ఆయన పేరు ఆల్రెడీ ఇంక్లూడ్ చేయడం జరిగింది. అరెస్ట్ కోసం నిన్నటి నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయి. పోలీస్ ద్వారా ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మార్నింగ్ వాళ్ళ హౌస్కి కూడా రేడ్ చేయడం జరిగింది. హీ వాజ్ నాట్ ఫౌండ్. సో సెవరల్ టీమ్స్ ఆర్ నౌ మూవింగ్ అరౌండ్ టు అరెస్ట్ ద పర్సన్. Election Commission has said that such type of incidents are very shameful incident in the sense that our intention is to do free, fair and peaceful elections, and when the candidate himself start doing this activity, that is a very serious matter. So stringent action should be taken. Stringent action ante as per the memo filed in the court against the accused number 1, 10 sections have been put against him, proposed against him, and these 10 sections have very severe sections where the punishment may go up to 7 years also. పల్నాడు జిల్లా నరసరావుపేటలో పోలీసులు అప్రమత్తం. మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి జడ్జి ఎదుట లొంగిపోతాడన్న అనుమానంతో అప్రమత్తమైన పోలీసులు నరసరావుపేట జిల్లా కోర్టు ఆవరణంలో స్థానిక పోలీసులు బీఎస్ఎఫ్ జవాన్లతో బందోబస్తు. పిన్నెల్లి లొంగిపోటుతో ధృవీకరించని నరసరావుపేట పోలీసులు.
జడ్జెస్ మీరు విక్టోరియా ఉండి పోలీసు సహకరించాల్సిందిగా ఏం చేస్తాం పోలీసు శాంతి భద్రతకి శాంతి భద్రతలు చెప్పండి. జనగామ జిల్లా కేంద్రంలో జేఏసీ కార్యాలయంలో జేఏసీ కన్వీనర్ మంగళంపల్లి రాజు అధ్యక్షతన సమావేశమైన జేఏసీ నాయకులు ఏకగ్రీవంగా జనగామ జిల్లా పేరు మార్పుపై ఒప్పుకోవద్దని తీర్మానించి జనగామ చౌరస్తలో ఆందోళన చేపట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖబర్దార్ అంటూ నినాదాలు చేస్తూ రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. వెంటనే జనగామ జిల్లా పేరు మార్పు నిర్ణయం వెనక్కి తీసుకోవాలని జనగామ జిల్లా జేఏసీ కన్వీనర్ మంగళంపల్లి రాజు డిమాండ్ చేశారు. జై జనగామ. జనగామ జిల్లా ఏర్పడి 8 సంవత్సరాలు పూర్తవుతుంది. అదేవిధంగా జనగామ జిల్లా కోసం పోరాడిన ఉద్యమకారుల మీద 8 సంవత్సరాలుగా కేసులు అలాగే ఉన్నాయి. కేసులతోని కోర్టుల చుట్టూ జనగామ జిల్లా వస్తే జనగామ అభివృద్ధి చెందుద్ది, ఇక్కడున్న యువతకు ఉపాధి దొరుకుద్ది, జనగామలో అన్ని సంబంధ వర్గాలు సంతోషంగా ఉంటాయని అప్పుడు యువకులుగా ఉన్న మేము మా భవిష్యత్తును పణంగా పెట్టి మరి జనగామ జిల్లా కోసం కొట్లాడినాం. జనగామ జిల్లా సాధించినాం. జనగామ జిల్లా సాధించిన తర్వాత ఇప్పటి వరకు అభివృద్ధి గురించి ఒక్కడు మాట్లాడినోడు లేడు. 8 సంవత్సరాలు అవుతుంది. జనగామలో సిగ్నల్ లైట్లు పెట్టాలంటే పోరాటం చేయాలి, జనగామలో సుందరీకరణ చేయాలంటే పోరాడాలి, జనగామకు మెడికల్ కాలేజ్ కావాలంటే పోరాడాలి, జనగామకు బీసీ స్టడీ సర్కిల్, ఎస్సీ స్టడీ సర్కిల్ కావాలంటే పోరాడాలి, జనగామకు లైబ్రరీ కావాలంటే పోరాడాలి, జనగామలో రోడ్లు వేయాలంటే పోరాడాలి, జనగామలో మోడల్ మార్కెట్ కట్టాలంటే పోరాడాలి, జనగామలో డివైడర్లు కట్టాలంటే పోరాడాలి. జనగామలో ఏ పని చేయాలన్నా కానీ ప్రజలు రోడ్డు మీదకి వస్తేనే పని అవుతుంది. కానీ ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత కొత్త ప్రభుత్వం వచ్చైనా జనగామ అభివృద్ధి గురించి ఆలోచిస్తారంటే జనగామ అంటే కొత్త ప్రభుత్వం వచ్చి జనగామ జిల్లా తీసేస్తామని ఒకడంటాడు, జనగామ జిల్లా పేరు మారుస్తామని ఒకడంటాడు. ఒకటే అడుగుతున్న కాంగ్రెస్ నాయకులని, కాంగ్రెస్ నాయకులారా మీరు ఒక్కసారి ఆలోచించండి. జనగామ అంటేనే బహుజన వీరులకి పురిటిగడ్డ. ఇది జనగామలో మా బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పుట్టిండు. జనగామలో తెలంగాణ తొలి అమరుడు దొడ్డి కొమరయ్య పుట్టిండు. జనగామలో వీరమహిళ సాగల ఐలమ్మ పుట్టింది. జనగామ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు నల్ల నరసింహులు పుట్టిండు. భూ పోరాటం కోసం షేక్ బందకి
ప్రాణాలు అర్పించిండు. ఉక్కు కథ పితామహుడు చుక్క సత్తయ్య పుట్టిండు. ఇలా ఎంతో మంది పితామహులు, ఎంతో మంది గొప్ప గొప్ప పోరాట యోధులు జనగామలో పుట్టారు. జనగామ అంటేనే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి ఇది ఒక పురిటిగడ్డ. ఇంత గొప్ప పురిటిగడ్డను మీరిప్పుడు ఎవరో ఒక్కరి పేరు పెట్టి మిగతా మానీయులను, మిగతా పోరాట యోధుల్ని అవమానిస్తారా? ఇక్కడ బహుజనులందరం కూడా ఐక్యంగా మేము ఉంటున్నాం. ఇప్పుడు మీరు ఒక్క పేరు తీసుకురావడం వల్ల బహుజనులం మేమే కొట్టుకోవాల్సిన పరిస్థితి కాంగ్రెస్ తీసుకొస్తుంది. కాబట్టి మీరు ఒకటే చెప్తున్నా, మీరు బీసీ డిక్లరేషన్ పెట్టారు. బీసీ డిక్లరేషన్ ఎక్కడ పెట్టారు? మీరు బీసీ డిక్లరేషన్ కామారెడ్డిలో పెట్టారు. కామారెడ్డిలో పెట్టి రేవంత్ రెడ్డి జనగామ జిల్లా పేరు మారుస్తా అంటాడు. కామారెడ్డికి జనగాంకి ఏం సంబంధం? రేవంత్ రెడ్డికి జనగాంకి ఏం సంబంధం? పొన్నం ప్రభాకర్ కు జనగాంకి ఏం సంబంధం? ఏం సంబంధం లేదు. ఇప్పటి వరకు మీరు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత జనగామ సీఎం రేవంత్ రెడ్డి గారు మీ ఆలోచనకు మేము మెచ్చుకోవాలో లేకపోతే మీకు దండేయాలో అర్థమవుతలేదు. మీరు చెప్పిన 6 గ్యారెంటీలు ముందు నెరవేర్చుకొని చూపించండి. కానీ ఇప్పుడు జనగామ మీదకి వచ్చి జనగామ పేరు మారితే మీకు మంచి పేరు వస్తుంది, అది వస్తుంది, అసలు చేయకండి. జనగామ మీద అంత ప్రేమ, అంత ప్రీతి మీకు ఉంటే జనగామ సర్కిల్లో కొన్ని మౌంటైన్లు పెట్టిళ్ళు. జనగామ అభివృద్ధి మీద మీరు దృష్టి పెట్టండి, దాన్ని మెచ్చుకుంటాం. కానీ జనగామ మీద పేరు చేంజ్ చేస్తాం, మేము ఆల పేరు పెడతాం, నీళ్ళ పేరు పెడతామని మా బీసీలకు, మా జనగామలో ఉన్న ప్రజలకు దృష్టి పెట్టడం చూడకండి. మీరు ఈ పేరు మార్చే విధానం మీకు తీసుకొచ్చారనుకో, మీ గద్దె దింపే మెట్టుకు ఇదే తొలి మెట్టు అవుతుంది. అది గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి గారు. జనగామ జిల్లా పేరు మార్చాలని ఆలోచిస్తున్నారు. కాకపోతే రేవంత్ రెడ్డి గారు మీరు వచ్చి గవర్నమెంట్ ఫామ్ చేసి 6 నెలలు అవుతుంది. మీరు అభివృద్ధి ఏం చేసిరో చెప్పండి. అభివృద్ధి పైన మీరు మాట్లాడండి. జనగామ అభివృద్ధి చేస్తామని చెప్పండి. కాకపోతే పేర్లు మారవడం, పిఎస్ని టీజీ చేయడం, ఈ పేర్లు మార్చి అంతా పోకర్ దండాలు చేయడం కాదు. దయచేసి మీరు అభివృద్ధి పైన దృష్టి పెట్టండి. జనగామకి మీరు ఏ విధంగా అభివృద్ధి చేస్తారని మీ యొక్క విశ్లేషణలో తెలియజేయాలని కోరుకుంటున్నా. మీ పేర్లు మార్చడం అనేది మీ యొక్క దృష్టిలో నుండి తీసేసి అభివృద్ధి పైన మీరు దృష్టి పెట్టండి. ఎందుకంటే ఇక్కడ ఎంతోమంది ఉద్యమాలు చేసి, ఎంతోమంది ప్రాణత్యాగాలు చేసి జనగామ జిల్లాను సాధించుకుంటే మీరు వచ్చేదో పేర్లు మార్చమని చెప్పి మా మధ్యలో మాకు శిక్షలు పెట్టే ఆలోచన చేస్తున్నారు. గొడవలు చేసి ఈ యొక్క జనగామ జిల్లాని విచ్ఛిన్నం చేయాలని ఆలోచన చేస్తున్నారు. కాబట్టి ఇట్లాంటి చెడు ఆలోచనలన్నీ తీసేసి జనగామ జిల్లా పైన మీరు ఎట్లాంటి చెడు ఆలోచనలు చేయొద్దని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ. అయ్యా సీఎం రేవంత్ రెడ్డి గారు, నీకు అంత పేరు మార్చుకోవాలంటే నీ కొడంగల్ మార్చుకో. నీ కొడంగల్ నువ్వు 100 పేరు పెట్టుకో. కానీ జనగామ జిల్లా పేరు మీద జనగామ జిల్లా పేరు మారుస్తానంటే ఫస్ట్ ఉద్యమం జనగామ జిల్లా నుంచి మొదలవుతుంది. జనగామ జిల్లాలో ఉద్యమం చేస్తే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ పొందబెట్టే బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తప్పక గెలుస్తా, కార్యకర్తలకు భరోసాగా నిలుస్తా, ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి. స్థాయి లేని వ్యక్తులతో ఎదుటి వారిపై విమర్శలు చేయించడం పద్ధతి కాదు. 5 ఏళ్లు మీరు చేసిన తప్పులే మీకు శాపాలు, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. పాల్వాయి గేటులో జరిగిన ఈవీఎం ధ్వంసం కేసులో మొదటి నిందితుడిగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి జడ్జి ఎదుట లొంగిపోతాడన్న అనుమానంతో అప్రమత్తమైన పోలీసులు. జనగామ జిల్లా పేరు మారుస్తా అన్న సీఎం రేవంత్ రెడ్డి, దిష్టిబొమ్మ దగ్ధం.